నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. కొల్లేరు సరస్సు తీరాన ఉన్న నియోజకవర్గం ఇది. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగులు మార్చిన వైసీపీ కైకలూరులో మాత్రం ఆ పని చేయలేదు. అంటే నాగేశ్వరరావు పైన వైసీపీ అధినేత నమ్మకంగా ఉన్నారని అర్థమవుతుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దోలం నాగేశ్వరరావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. జగన్ సంక్షేమ పథకాలే తన విజయానికి మార్గాలు అవుతాయంటున్నారు నాగేశ్వరరావు. ఈసారి కూడా ఎంతమంది కలిసి వచ్చినా కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దోలం నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ సహకారంతో కైకలూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. నియోజకవర్గంలో తాగడానికి మంచినీరు సౌకర్యంతో పాటు సీసీ రోడ్లతో పాటు జగనన్న గ్రీన్ విలేజ్ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కైకలూరు నియోజకవర్గంలో హేమాహేమీలు పోటీ చేశారు. మాజీ మంత్రి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు కైకలూరు ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ హవా, తెలుగుదేశం పార్టీ ప్రపంచం కొనసాగిన రోజుల్లోనూ కైకలూరు కాంగ్రెస్ జెండా ఎగరవేశారు బాపిరాజు. 1978, 83, 85, 89 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొంది సత్తా చాటారు బాపిరాజు. ఇలా కైకలూరు రాజకీయాల్లో చాలా కాలం బాపిరాజు హవా సాగింది. నియోజకవర్గం ఏర్పాటయ్యాక కేవలం ఒక్కసారి కైకలూరులో టీడీపీ గెలిచింది. నియోజకవర్గం ఏర్పాటు నుండి 2009 వరకు కైకలూరులో కాంగ్రెస్దే హవా. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జయమంగళం వెంకటరమణ టీడీపీ నుంచి గెలిచారు. 2014లో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, 2019 ఎన్నికల్లో దోలం నాగేశ్వరరావు కైకలూరులో గెలిచారు. ఇలా కైకలూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. జయమంగళం వెంకటరమణ గత ఏడాది వైసీపీలో చేరి ఎమ్మెల్సీ పదవి కూడా పొందారు. ఏపీలో కూటమి పొత్తు ఖరారయ్యాక ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు కైకలూరు నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం సాగింది. కైకలూరులో రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. 3 పార్టీల కూటమి ఏర్పడినప్పటి నుంచి డాక్టర్ కామినేని పేరే కైకలూరులో ఫిక్స్ అయింది. ఒక దశలో ఏలూరు లోక్సభ సీటు కావాలని తపనా చౌదరి కోరుకున్నారు. అయితే అది టీడీపీకి వదిలేయడంతో దానికి ప్రత్యామ్నాయంగా కైకలూరు అసెంబ్లీ స్థానం నుంచి తపనా చౌదరిని బరిలో దింపాలని బీజేపీ పెద్దలు భావించారు. అయితే తాను ఎంపీ స్థానంలో మాత్రమే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో కామినేనికి లైన్ క్లియర్ అయింది. 2014 కూటమి విజయం తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కులాల వారీగా పరిశీలిస్తే కైకలూరు నియోజకవర్గంలో మత్స్యకారులు, కాపులు, మాల, యాదవ, గౌడ కులాల వారు ఉంటారు. రాజకీయంగా ప్రభావితం చేసే వర్గాలు మాత్రం కాపు, కబలే. మత్స్యకారులు మద్దతు లభిస్తే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు క్షత్రియులే కీలకంగా వ్యవహరించారు. 2004 ఎన్నికలకు ముందు ముదినేపల్లి అసెంబ్లీ సీటు ఉండేది. ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 9 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ మద్దతుతో బీజేపీ ఒకసారి గెలిచాయి. 3 సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. కమ్మ కులస్తులు 5 సార్లు గెలిచారు. కనుమూరి బాపరాజు 4 సార్లు గెలిచారు. నర్సాపూర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ 2వ స్థానంలో నిలిచారు. కాపులు 4 సార్లు గెలిచారు. 2019లో జనసేన పోటీ చేయగా 6.3% ఓట్లు వచ్చాయి. కాపులు, గౌడ, ఎస్సీలు వైసీపీ వైపు మొగ్గు చూపుతారు. ఈసారి జనసేన సపోర్టు కూడా ఉండడంతో మత్స్యకారులు, కమ్మ కులస్తుల సపోర్ట్తో టీడీపీ, బీజేపీ ఓట్లతో కూటమి అభ్యర్థి కామినేని గెలుస్తారని సర్వేలు చెప్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.